దేవుని మాటలు మనం వినేటప్పుడు శ్రద్ధగా వినం. మన మనసు నిలబెట్టి మన హృదయాన్ని దేవుని కొరకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనం వినం దేవుని మాటలు. అందుకే ఏమవుతుందో తెలుసా, ఇదిగో మన హృదయంలో దేవుని మాటలు వినకపోవడం వలన, భద్రం చేసుకోకపోవడం వలన ఒక్క మాట కూడా గుర్తుండదు. చాలామంది చెబుతుంటారు, అసలు వాక్యాలు నాకు గుర్తుండవు బ్రదర్. గుర్తు ఎలా ఉంటాయి? వాక్యాలు గుర్తు ఎలా ఉంటాయి? వినేటప్పుడు మనసు పెట్టి వింటే బాగా గుర్తుంటాయి. సినిమాలు గుర్తుంటాయి, అబద్ధాలు చెప్పడం గుర్తుంటుంది, బూతులు గుర్తుంటాయి. ఎన్ని రకాల బూతులు తిడతామో తెలుసా, ఎన్ని రకాల బూతులు మాట్లాడతాం, అవన్నీ గుర్తుంటాయి. దేవుని మాటలు మాత్రం అసలు గుర్తుండవట. కారణం ఏంటి? నీ మనసు ఎక్కడో పెట్టుకుంటున్నావు, నీ ఇష్టానుసారంగా వింటున్నావు. కానీ దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా, వాడికి తెలుసు వాక్యం విలువ. వాడు ఏం చేస్తాడట, నీ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోతాడట. దేవుని మాటలు విలువ వాడికి తెలుసు, కానీ ఈరోజు మనిషికి అర్థం కావట్లేదు. నీ జీవితంలో నీ మాటలే నీకు విలువైనైతే దేవుడి మాటలు ఇంకా ఎంత జీవము కలిగినవి. నీ హృదయంలో వాటిని భద్రపరచుకోవాలి. నువ్వు విలువ కట్టలేవు దేవుని మాటలకి. దేవుని మాటలను అసలు అశ్రద్ధ చేస్తే భయంకరమైనటువంటి శాపాలు గురవు.